స్టెప్ తీసుకుంటారు, నెక్స్ట్ ఎలా ఉంటుందనేది కొంత తెలియాల్సి ఉంది. సాహిబ్ గారు నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సాహిబ్ గారు ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? అంబటి రాంబాబుతో పాటు ఆ తర్వాత ఇప్పుడు జోగి రమేష్ కూడా వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చాలా చేసి ఉన్నారు. కొంత యాక్షన్ కూడా ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడినా, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా నిర్ణయాలు ఉంటాయనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. చట్ట ప్రకారమే నడుచుకుంటామని చెప్పినట్లుగానే అరెస్టు చేశారు. సరే, రిమాండ్కి కూడా తరలించారు. ఏం చెప్తారు? నవీన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, అలాగే కృష్ణకాంత్ గారికి, ఎయిర్బెన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ప్రెస్ మీట్ పెట్టి, నేను కక్షపూరిత ధోరణితో రాజకీయాలకు వెళ్ళట్లేదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని చెప్పి ఆయన ఒక విధంగా ఎమోషనల్గా మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత చాలా సందర్భాల్లో వైకాపా పార్టీ శ్రేణులు రెచ్చిపోవటం ఇవన్నీ చూశారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే ఈ రాష్ట్రం బాగుండాలి, చట్టపరంగా ఏదన్నా ఇష్యూలు వచ్చినప్పుడు చట్టపరంగా ముందరకు వెళ్దాం అనేటువంటి ఆయన భావన వ్యక్తం చేశారు. ఇంకేముంది, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడి దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్త దాకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడతాం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, బీజేపీ పార్టీ నాయకుల్ని వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడతాం మనం చాలా సందర్భాల్లో చూసాం. అవి ఒకానొక దశను దాటి వ్యక్తిత్వ హననాన్ని మించిపోయి మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా సందర్భాలలో వాళ్ళు మౌనం పాటించారు. ఒక విధంగా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి చాలా ఒక విధంగా మనసు చంపుకొని అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంబటి రాంబాబు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందండి. వాళ్ళ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న దేవుళ్ళు లాంటి వ్యక్తి అని చెబుతుంది. వాళ్ళ అల్లుడు ఎలక్షన్ల ముందల ఒక వీడియో వదిలేరు, మా మామ అత్యంత దుర్మార్గుడు, ఏదైనా చేస్తాడు, అతనికి మీరు సపోర్ట్ చేయొద్దని చెప్పి ప్రజలకు సవినీయంగా విన్నవించుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే హెచ్చరిస్తూ వస్తుంది, శాంతి భద్రతల విషయంలో విఘాతం కలిగించినా కానీ, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ ఉపేక్షించం అని చెప్పి చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు. దీంతో పాటు లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. కానీ అంబటి రాంబాబు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఎందుకంటే అతను మాట్లాడబోయే ఆ మాటల ముందర కూడా ఒక వీడియో లోన్ నుంచి బయటకు వదిలారు. తన కారులోనే ఒక వీడియో, ఏ నా కొడుకు వస్తాడో రండి చూసుకుందాం, తెలుసుకుందాం, రమ్మనా నా కొడుకుని ఏం చేస్తాడో అంటే, కార్యకర్తలు పైపెచ్చు అధికారుల పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారండి? అఫ్ కోర్స్ అవి బయటకు వినపడలా. కానీ అక్కడ ఒక పత్రికా విలేకరి మైకు ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు లకార భాషతో గౌరవ ముఖ్యమంత్రి గారిని ద్వేషించడం జరిగింది. ఎవరైనా ఒప్పుకుంటారండి? వాస్తవంగా మా పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి అంబటి రాంబాబు అనేటువంటి వాడిని అక్కడ చంపలా, కారు మీద దాడి చేయలా. అప్పుడు కూడా మా కార్యకర్తలు విచక్షణ కోల్పోలేదండి, చాలా సిస్టమేటిక్ గా ఉండాలి. మరలా ఇతను ఇంటికి వెళ్ళిపోయి రాజకీయాల్లో దాడులకు తావుండకూడదు, ఖచ్చితంగా ఎవరైనా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నవీన్ గారు ఇక్కడ ఒకటి గమనించాలి, చాలా సందర్భాల్లో మా మీద వ్యాఖ్యలు చేసినా, మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద వ్యాఖ్యలు చేసినా మేము ఓపిక పెట్టాం, బాధపడ్డాం మనసులో. మా అధినాయకుడు అంటే ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త సెకండ్ కేడర్ నాయకుడు ఊరుకోడండి, చెప్పు పెట్టి కొడతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు కావచ్చు, లోకేష్ గారు సంయమనం పాటించడం అన్న మాటలు కావచ్చు, మా నాయకులు అక్కడ సంయమనం పాటించారు, దూకుడు చర్యలు చేయలా. మరలా అంబటి రాంబాబు అక్కడి నుంచి ఆ విధంగా మాట్లాడుతూ వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి తొడగొట్టి సవాల్ విసురుతారా? అప్పుడు క్షమాపణ చెప్పమని గుంటూరు 2 ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారు ఆమె వెళ్ళి కార్యకర్తలతో మీరు క్షమాపణ చేస్తే మేము వెళ్ళిపోతామన్నారు. అక్కడ నాటకీయ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంబటి రాంబాబుకి, ఇక్కడ ఏ విధంగా వ్యవహారం జరుగుతుంది అని చెప్పి మొత్తం అప్డేట్ చేస్తాడు. అవి కూడా సోషల్ మీడియాలో వచ్చినాయండి ఆ వీడియోలు. నువ్వు ససేమిరా ఒప్పుకోబాక, క్షమాపణ చెప్పాక జరిగితే జరిగింది చూద్దాం అంటే వాళ్ళు తగ్గు పెట్టుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి వచ్చారు. ఏదో ఒక విధంగా వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతల్ని వాళ్ళు ఉత్సాహపరచాలి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం అది. ఈ రాష్ట్రంలో గొడవలు పెట్టుకోవాలంటే ఇదిగో ఈ విధంగా చేయాలి. పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్ అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పుంటే ఇంత విషయం అయ్యేది కాదండి. మా కార్యకర్తలు, మా నాయకులు సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక ఆ పరిణామాల నేపథ్యంలోనే అక్కడ కొంచెం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎవరికైనా కానీ హ్యూమన్ బీయింగ్స్ అండి,
మీరు గతంలో కూడా చూడొచ్చు. మా పట్టాభి గారు ఒక మాట అన్నాడని చెప్పి మా పార్టీ ఆఫీస్ని పగలగొట్టారు. పైపెచ్చు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అవును మా కార్యకర్తల ఆవేశంతో పగలగొట్టారు, తప్పేంటంట, తప్పేమైనా ఉందా అని సమర్థించుకున్నారు. కానీ ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి, లేదు లేదు సంయమనం పాటించండి, హింసకు తావు లేదు, మనం చాలా సిస్టమేటిక్ గా ఉండాలని చెప్పి ఆయన ట్వీట్ ఇస్తాం, ఆయన మాట్లాడటం నిన్న బహిరంగంగా. ఇవన్నీ చూస్తా ఉంటే ఎవరి యాటిట్యూడ్ ఎలా ఉందో ప్రజలు తెలుసుకోవట్లేదండి. అంతదాకా ఎందుకండి, ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత నేను నిన్న గుంటూరులో వెళ్ళానండి నిన్న మార్నింగ్. అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు అని చెప్పి ఒక పార్క్ దగ్గర కూర్చున్నాను. అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది చదువుకున్న వాళ్ళు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు మీరు ఉదాసీనంగా ఉండారు, అంబటి రాంబాబు లాంటి వాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ రోజాను కావచ్చు, అదేవిధంగా పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, ద్వారపూడి చంద్రశేఖర్ కావచ్చు, వాళ్ళ మీద ఎందుకు కేసులు మీరు తిరగదోడతలేదని ఆవేశంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, అరే ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం ముందరికి వెళ్తుంది, గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ని మనం ఒక మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి ఆయన నిరంతరం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారండి. నేను వాళ్ళకి చెప్పినప్పుడు, లేదు లేదండి చంద్రబాబు గారు మంచి వ్యక్తే, ఆయనని అలుసుగా తీసుకొని వీళ్ళు పెట్టేయపోతున్నారు, ఈ దుర్మార్గులను కట్టడి చేయాలి కానీ అని చెప్పి మాకన్నా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. నేను అలాగే ఏదైనా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం, చర్యలు కఠినంగా ఉంటాయి అనేది వారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే మీరు అన్నట్లుగా పెట్టుబడులు ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఈ రకమైన చర్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కావాలనే చేస్తున్నారు అనేది కొంత అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఒకటి చెప్పి కంక్లూజన్ చేస్తా. నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి, పల్లెటూళ్ళ నుంచి చాలా మంది వస్తారండి. ఆ కూర్చున్న వాళ్ళ దగ్గర కూర్చున్న డిస్కషన్ లో, అరే ఏంద్ర ఈ విధంగా అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, అరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ పెట్టారు, బ్రహ్మాండంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి పేదలు అక్కడ ఆనందిని హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ రోగులు పలకరీయడానికి వస్తున్నారు. అదేవిధంగా సామాజిక పెన్షన్లు 1వ తారీఖు వచ్చేతలకల్లా సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు, బ్రహ్మాండంగా ఉందండి, అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు. అదే ఇది వీళ్ళకి కంటగింపుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అమరావతిని డెవలప్ చేస్తున్నారు, అమరావతి పునర్నిర్మాణ చర్యలు చేపట్టారు, రోడ్లు బాగు చేస్తున్నారు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీలకు నిధులు ఇస్తున్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న తగులు జరగకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చూస్తున్నారు, కట్టడి చేస్తున్నారు. ఇది వాళ్ళకి కంటగింపుగా ఉంది కాబట్టి చంద్రబాబు గారి మీద, ఆ కుటుంబ ప్రభుత్వం మీద ఈ విధంగా చేస్తున్నారు. అయినా కానీ మీరు వదలకూడదండి ఇళ్ళని చెప్పి వాళ్ళు ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి పరిణామాలే కాదండి, అంబటి రాంబాబు వ్యాఖ్యలే కాదండి, నిన్న జోగి రమేష్ ఏ విధంగా మాట్లాడతారండి? జోగి రమేష్ మాట్లాడేది ఏంటండి అంటే, ఇక్కడ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ప్రజాప్రతినిధులు, ఏది మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి అని చెప్పి గౌరవ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు ఇంకో అంశం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం, పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ లేదని సృష్టిస్తానికి వైకాపా పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా సీనియర్ లీడర్స్ వాళ్ళు కూడా సంయమనం పాటించండి అని చెప్పి మా కార్యకర్తలు చెబుతున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? వ్యక్తిత్వ హననం చేసే స్థాయి మించిపోయారు వైకాపా నాయకులు. కాబట్టి ఎవరు క్షమించరండి. దీంతో పాటు ఇంకో కీలకమైనటువంటి విషయం ఉంది, వీళ్ళందరూ కూడా వ్యవస్థలు బాగోలేదు, లా అండ్ ఆర్డర్ బాగోలేదు అని చెప్పి హైకోర్టుకి